హాయ్ ఎవ్రీవన్! ఈరోజు మా ఊరి యాత్ర స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీరందరూ చాలా భయపడతారు. అలాగే చాలా బాధపడతారు కూడా. కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి మహాలక్ష్మమ్మ టెంపుల్ ఇది. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో కమ్మసేగడం మండలంలోని ఉన్నది. నేను 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ టెంపుల్‌కైతే ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. ఇక్కడ అప్పుడులో చాలా చిన్న టెంపుల్ ఉండేది. అసల ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఏముండేవి కాదు. ఈ టెంపుల్‌కి రావాలంటే మేము రోడ్డు ఎంట్రన్స్‌లో ఒక బైక్స్ మీద గాని, ఆటోస్ మీద గాని వచ్చి అక్కడి నుంచి అలా పొలాల్లో నడుచుకొని వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే చక్కగా రోడ్స్ వేసేసారు. అలాగే చాలా హెవీగా లైటింగ్ సెట్స్ అవి పెట్టేసి చాలా ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వాళ్ళు అలాగే ఏఎన్ఎంస్ చాలా సర్వీస్ చేస్తారు యాత్రలో. అప్పుడు మా మమ్మీ, మా పిన్ని ఇద్దరు కూడా ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు ఏఎన్ఎంస్ కింద. మమ్మీతో కలిసి యాత్ర అంతా తిరిగి చాలా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మమ్మీ లేదు. ఇక్కడికొస్తే మమ్మీయే బాగా గుర్తొస్తుంది. సరే ఇంకా స్టోరీలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం మహాలక్ష్మి అనే ఆవిడ తన హస్బెండ్‌తో కలిసి ఇదే ఊర్లో నివసించేది. భార్యాభర్తలిద్దరూ ఆనందంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు తన భర్త చనిపోయారు. భర్త చనిపోయిన బాధ తను తట్టుకోలేక తన చితి మంటల్లో ఆవిడ కూడా కాలి బూడిదైపోయింది. ఊరు మొత్తం చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. అదొక రకమైన భయంకరంగా అనిపించేది. ఆవిడ చనిపోయిన కొద్ది రోజుల వరకు ఎవరు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఊరు మొత్తం కరువనేది కూడా ఏర్పడింది అప్పట్లో. ఒకరోజు ఊరి పెద్ద కల్లోకి వచ్చి తను ఎక్కడైతే చనిపోయిందో అదే స్థలంలో తనకి ఒక గుడి కట్టించమని అతన్ని కోరింది. అక్కడ గుడి కట్టించారు ఆ అమ్మకి. అప్పటినుంచి ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం పూజలనేవి నిర్వహించేవాళ్ళు. గుడి కట్టించడమే కాదు, ప్రతి సంవత్సరం రథసప్తమికి 3 రోజుల ముందు ఆవిడికి పందిరాట వేసి పెళ్లి అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ 3 రోజులు ఈ యాత్ర అనేది చాలా వైభవంగా కొనసాగుతుంది. యాత్రలో అనేక రకమైన ఐటెమ్స్ అనేవి దొరుకుతాయి. చాలా బావుంటుంది యాత్ర చూడ్డానికి. ఆల్మోస్ట్ చాలా హడావిడిగా జరుగుతుంది. పోలీస్ బందోబస్తు అయితే చాలా హెవీగా కూడా ఉంటుంది. అయితే అప్పుడు ఇంత సెక్యూరిటీ ఉండేది కాదు. ఇన్ని ఈవెంట్స్ అయితే జరిగేవి కాదు. ఇప్పుడు బాగా డెవలప్‌మెంట్ అయితే వచ్చింది. సరదాగా చిన్న చిన్న ఐటెమ్స్ కొనడానికి, అలాగే సరదాగా అందరితో కలిసి తిరగడానికి ఒక చక్కని ఈవెంట్ కింద మా ఊర్లో ఈ యాత్ర అయితే బాగా జరుగుతుంది. అన్ని రకాల ఫుడ్స్ అయితే దొరుకుతాయి. అప్పుడైతే పొలాల గట్లలో మా చెల్లెళ్ళతోని, తమ్ముళ్ళతోని, తాతయ్య, అమ్మమ్మ అందరితో కలిసి ఈ యాత్రలో చాలా తిరిగేవాళ్ళము. ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనకాతల ఏదో ఒక రహస్యం అనేది ఉంటుంది. అది అందరూ తెలుసుకుంటే చాలా బావుంటుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.